హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఇవాళ రెసిపీ ఏంటి అంటే టేస్టీగా మష్రూమ్ పకోడీ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్‌గా కూడా అయిపోతుంది. మరి ఇంకా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి 1.5 టీ స్పూన్ వరకు కారం, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా అంతా బాగా మిక్స్ చేస్తూ కలపండి. నెక్స్ట్ ఇందులో 200 గ్రాముల వరకు మష్రూమ్‌ని 2 పార్ట్స్ కింద కట్ చేసి అయితే వేయండి. ఇప్పుడు ఈ మసాలా అంతా మష్రూమ్స్‌కి బాగా పట్టే విధంగా కలపండి. ఆ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ శనగపిండి వేసి అంతా మిక్స్ చేస్తూ కలపండి. తర్వాత కొంచెం కరివేపాకు, 6 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకోండి. నెక్స్ట్ కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసి ఒకసారి అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసి ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఇలా ఈవెన్గా వేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి. ఇలా 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటే మనకి మష్రూమ్ లోపల వరకు బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా క్రిస్పీగా కుక్ అయిన తర్వాత టిష్యూస్‌లో సపరేట్ చేసుకోండి. ఇంతే క్రిస్పీగా టేస్టీగా కాజు మష్రూమ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంక లాస్ట్‌లో అయితే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.